వెనకట కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఇండ్లని ఇప్పుడు మలి ముఖ్యమంత్రి రేవంతాల సారు హైడ్రా ఆఫీసర్లను పెట్టి కూలగొట్టిపిస్తున్నాడట. అగో వాళ్ళ సర్కారు ఇచ్చిన ఇండ్లను సీఎం సారు ఎందుకు కూలగొట్టిపిస్తాడు? అక్రమంగా నాలాల మీద కట్టిర్రని కదా కూలగొడుతున్నది. అయినా ఇప్పుడు ఈ ముచ్చట ఇవ్వాలన్నారే అంటారా? ఈనుండ్రి అయ్యా ఈటల రాజేందర్ గారు ఇండ్ల గురించి ఇనబెట్టుండ్రి. వాళ్ళ రేవంత్ రెడ్డి నీవు అనుకుంటున్నావు ఇలా నీ తాత జాగీర్ లాగా ఇలా పేదల గూళ్ళు కూలగొడితే, పేదల బతుకుల్లో మట్టి కొడితే ఇలా వాళ్ళు శాపనార్థాలు పెట్టడం కాదు, సందర్భం వస్తే నీ అధికారులు ఏందో నీ సంగతి ఏందో అంతు తేల్చేంత వరకు కూడా వాళ్ళు వదిలిపెట్టరు. ఇన్నరా కమల పువ్వు పార్టీ మల్కజ్గిరి ముత్తైదు ఏమంటున్నాడో, రెక్కాడితేనే డొక్కాడనోళ్లను ఇలా కాంగ్రెస్ సర్కారు ముప్పు తిప్పలు పెడుతుంది. పేదోళ్లకు వెనకడ మీ షెయి సర్కారే ఇందిరమ్మ ఇండ్లకు పట్టాలు ఇచ్చింది. ఇండ్లు కట్టుకోనరని ఆనాడు షెయి పార్టీ లీడర్లు చెప్తేనే కాయకష్టం చేసుకొని పైసా పోగేసుకొని ఇండ్లు కట్టుకుంటే ఇప్పుడు మీ మలి సర్కారు వచ్చినాక హైడ్రాను పెట్టి వాళ్ళ బతుకులు ఆగం చేస్తుంది. అయ్యా రేవంతాల్ గారు, తమరికి శాతనైతే వాళ్ళకు సవలతులు చెయ్యండ్రి తప్పితే నిల్వనీడ లేకుండా మాత్రం చేయకుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటుంది. అవు మరి కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలో ఉన్నప్పుడు జాగలు భూములు ఇచ్చి ఇండ్లు కట్టుకోమని చెప్పి మళ్ళా వీటిని వాళ్ళ సర్కారే కూలగొట్టుడు ఏంది? ఈ మాత్రం దానికి ఇచ్చుడెందుకు, కూలగొట్టుడు ఎందుకు? ప్రజాపాలన అంటే ఇదేనా? మేం పాలకులం కాదు సేవకులం అంటిరి, అధికారంలోకి వస్తురి, మార్పు అన్నారు. పేదల ఇండ్లు కూలగొట్టుడేనా మార్పు తెచ్చుడు అంటే? అవు ఈటెల రాజేందర్ గారు, పేదల మీద ప్రేమ బాగానే ఒలకబోయేవాడితిరి. మీ పార్టీ కేంద్రంలో అధికారంలో కూడా ఉన్నది కాబట్టి పేదల ఇండ్లకు మాత్రం కూలగొట్టకుండా చెరువులు చెరబట్టినోళ్ళ పని పట్టే ప్లాన్ చేయకపోయినరు. గట్ల ప్రజల గురించి ఆలోచన చేయకుండా గిట్లా ఉత్తగా మాటలు చెప్తే పేదల కడుపులకు వస్తుందా, కడపలకు వస్తుందా? ఈ మాటలు మీరే అనాలనా? ఎవ్వలైనా అంటారు. మాటలా కాదు సారు, చేతల్లా చూపెట్టాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.